ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఆర్చిడ్స్ అండ్ రిల్డ్ విలాసవంతమైన జీవితానికి మీ డివైన్ గేట్వే. తిరుపతిలో మొట్టమొదటిసారిగా ఆ 7 కొండల స్వామి నమూనాలతో 25 అడుగుల ఎత్తున్న మా బుజ్జి గణపతిని ఆయన్ని చుట్టి ఉన్న ఎంతో ఆశ్చర్యపరిచే మ్యూజికల్ వినాయకులు, శాండ్ ఆర్ట్ వినాయకులు మరియు వెంకటేశ్వర స్వామి మండపాన్ని చూసి ఆనందించండి. ఈ వేడుకల్లో భాగంగా ఆర్చిడ్స్ అండ్ రిల్డ్ లోని సూక్ష్మంగా రూపొందించిన విలాస్ మరియు ప్లాట్ సందర్శించండి. 27.8 తుడా అప్రూవల్ లేఅవుట్ తో తిరుపతిలోనే అత్యుత్తమ సౌకర్యాలను అందిస్తున్నాము. ఆర్చిడ్స్ అండ్ రిల్డ్ విలాసవంతమైన జీవితానికి మీ డివైన్ గేట్వే. జయ గణేశ జై కొడత గణేశ జయములింపు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. ఇవాళ స్పెషల్ ప్రోగ్రాంలో భాగంగా మనమైతే విమానాశ్రయం ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లో అయితే శ్రీ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్చిడ్స్ ఎమరాల్డ్ వెంచర్ దగ్గరకు అయితే వచ్చేసాం. ఈ వెంచర్లో ఇవాళ అయితే వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే జరుగుతుందన్నమాట. ఇవాళ 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఎవ్రీడే ఇక్కడ అయితే వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే కూడా చాలా గ్రాండ్గా అయితే కూడా జరగబోతుందన్నమాట. అండ్ మెయిన్గా ఈ వెంచర్ వచ్చేసి 27.8 ఎకర్స్తో అయితే కూడా ఈ వెంచర్ అయితే ఉందన్నమాట. ఇందులో ప్లాట్స్ మనకు కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ అయితే కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో ఒకసారి అయితే మీరు విజిట్ చేస్తే మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఈ వినాయక చవితి సెలబ్రేషన్స్ ఇక్కడ 25 అడుగుల వినాయకుని విగ్రహము విత్ వెంకటేశ్వర స్వామి నమూనా అండ్ ఫారెస్ట్ థీమ్తో అయితే కూడా చాలా గ్రాండ్గా అయితే కూడా ఇక్కడ జరుగుతుంది. సో లోపల మండపాలే కాకుండా నమూనాలు ఉన్నాయి, ఇంకా వినాయకుని మ్యూజిక్ సిస్టము అన్నీ అయితే కూడా చాలా బాగున్నాయి అనమాట. సో ఒకసారి మనం కూడా లోపలికి వెళ్ళి ఇంకా ఎటువంటి స్పెషల్స్ ఉన్నాయో తెలుసుకుందాం, వచ్చేయండి. జయ గణేశ జై కొడత గణేశ జయములింపు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ. ఓకే, మనం లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ముందే మనం అనుకున్నాము చాలా బాగా ఉంటుందని. ఇక్కడైతే అరేంజ్మెంట్స్ కూడా అదిరిపోయాయి అనమాట. ఇక్కడ వినాయకుడి విగ్రహం కూడా 25 అడుగుల వరకు అయితే వినాయకుడి విగ్రహం, దాంతోపాటు మనకు వెంకటేశ్వర స్వామి విగ్రహం వెనకాల ముందర వినాయకుడు అనమాట. ఇలాగా 25 అడుగుల విగ్రహం అయితే కూడా ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. 7 రోజులైతే ఇక్కడ ఉత్సవాలు చాలా గ్రాండ్ గా అయితే కూడా జరగబోతున్నాయి. స్టార్టింగ్ లోనే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ శివుడు,
శివుడికి పాలాభిషేకం చేస్తున్నట్లుగా పైన ఆవు, పక్కన దూడ, చుట్టూ అరేంజ్మెంట్స్ అయితే ఇక్కడ స్టార్టింగ్లో ఎంట్రన్స్లోనే మనం చూసాం. చాలా గ్రాండ్గా అయితే ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి వినాయకుడు ఎలా ఉన్నారు, అక్కడ ఎలాగ పూజలు చేస్తున్నారు, ఇంకా చుట్టూ డెకరేషన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. శ్రీ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆర్చిడ్స్ ఎమరాల్డ్ వెంచర్ లో అయితే మనం ఉన్నాము. ఈ వెంచర్ లో అయితే వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో మనం చూసాం కదా. ఇప్పుడైతే మనం ఇక్కడ పార్క్ ఏరియాకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసుకున్నట్లయితే పార్క్ కి సంబంధించి పిల్లలు ఆడుకోవడానికి చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది. వాళ్ళు ఆడుకోవడానికి వస్తువులు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. చిన్న పిల్లల నుంచి అందరూ ఆడుకోవచ్చు. అండ్ ఈ వెంచర్ కి కొన్ని విశేషాలు ఉన్నాయి. అదేంటంటే ఈ వెంచర్ మొత్తం 27.8 ఎకరాస్ తో అయితే ఈ వెంచర్ అయితే నిర్మించబడింది. అండ్ ఇది గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అన్నమాట. అండ్ ఇది చాలా దగ్గరలో ఎయిర్పోర్ట్ కి ఆపోజిట్ లోనే మనకి ఈ వెంచర్ అయితే అవైలబుల్ లో ఉంది. సో ఒకసారి అయితే మీరు విజిట్ చేస్తే మీకు కూడా ఈ వెంచర్ బాగా నచ్చుతుంది అనమాట. అండ్ ఇక్కడ దీని ఆపోజిట్ లోనే మనకి ఇప్పుడు వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే కూడా జరుగుతున్నాయి. అండ్ ఈ వెంచర్ చాలా ప్లేస్ అయితే కూడా చాలా పెద్దటి ప్లేస్ అయితే కూడా మనకి ఇక్కడ అవైలబుల్ లో ఉంది. అండ్ ఇక్కడ మనకు కావాల్సిన క్లబ్ హౌస్ ఉంది. ఇంకా స్విమ్మింగ్ పూల్ కావచ్చు, ఇంకా చాలా ఎమ్యూనిటీస్ అయితే కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే కూడా ఇక్కడ మన కోసం అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఒకసారి అయితే మీరు విజిట్ చేస్తే మీకు కూడా బాగా నచ్చుతుంది అనమాట. అండ్ ఈ 7 days కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్గా అయితే కూడా జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి వచ్చి ఈ సెలబ్రేషన్స్ని చూడడానికి అయితే కూడా వస్తున్నారనమాట. మీరు కూడా ఒకసారి వచ్చినట్లయితే మీకు ఈ వెంచర్ చూసినట్టు ఉంటుంది. అండ్ ఈ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేసినట్లు కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ కావచ్చు, ఇంకా దేవుడికి సంబంధించిన భక్తి గీతాలు కావచ్చు, ఇంకా పిల్లల ఆటలు ఇక్కడైతే కూడా అన్నీ చాలా బాగున్నాయి. ఒకసారి అయితే మీరు తప్పకుండా విజిట్ చేయాలని కోరుకుంటున్నాం.
చూస్తున్నాం కదా ఇక్కడ ఆర్చిడ్స్ ఎమరాల్డ్ వెంచర్లో అయితే వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా అయితే జరుగుతున్నాయో. సో ఇక్కడైతే ఫైనాన్స్ మేనేజర్ హరినాథ్ రెడ్డి గారు అయితే ఉన్నారు. ఒకసారి ఆయనతో ఇక్కడ విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ వినాయక చవితికి ఇక్కడికి రావడం, ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ చూడడం? నేను తిరుపతిలో బాగా తిరుపతి అంటే రేణిగుంట ఎయిర్పోర్ట్ నియరెస్ట్ ఎయిర్పోర్ట్లో ఇంత పెద్ద వెంచర్ చేయడము, ఇంత ఎమ్యూనిటీస్ పెట్టడం ఇదే ఫస్ట్ టైం తిరుపతిలోనే. ఆల్మోస్ట్ నేను బెంగళూరు హైదరాబాద్ అలాంటి వాటిలో చూస్తున్నా కానీ తిరుపతిలో మంచి వెంచర్, అది కూడా నియర్ ఎయిర్పోర్ట్ ఆపోజిట్లో పెట్టడం అనేది చాలా గ్రేట్ అనిపిస్తుంది. కానీ వినాయక చవితి కూడా ఇంత 25 అడుగుల విగ్రహం పెట్టారు, కానీ మంచిగా జనాలు వస్తున్నారు. బాగుంది, అసలు మంచి విగ్రహం పెట్టారు. వినాయక చవితి రోజు ఈ సెలబ్రేట్ చేసుకొని నాకు రావడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అండ్ మీరు లోన్స్ గురించి ఇక్కడ ఇచ్చారు అని విన్నాము, దాని గురించి? ఈ వెంచర్లో ఆల్మోస్ట్ అన్ని మనం లోన్స్ మంచి ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో చేస్తున్నాము. అన్ని బ్యాంకులు టైప్ బ్యాంక్స్లోనే మనం లోన్స్ చేస్తున్నాము. మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక వీళ్ళకు సంబంధించిన మేనేజ్మెంట్ టచ్ అయినారంటే మీకు కంపల్సరీ వీళ్ళు మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము లోన్ అయితే మేము 100% ప్రొవైడ్ చేస్తాము. వాల్యూ మీద 90% వరకు మేము లోన్ ఇస్తున్నాము. దీన్ని కావాలంటే మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అని నేను చెప్తున్నా. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మంచిగా ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ ఏపీఐసిది నియరెస్ట్ అన్ని మొత్తం మంచి ఇలాంటి వెంచర్ ఇక్కడ ఎక్కడా లేదు కూడా మీకు. ఈవెన్ ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతిలోనే లేదు అసలు. బెంగళూరు అటు సైడ్ ఉన్నాయి కానీ ఇంత ఇలాంటి వెంచర్. అందరికీ వినాయక చవితి విశేషం. అందరికీ ప్రజలందరికీ ఇండియాలో ఉండే అందరి తెలుగు వారికి కానీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఓకే, మనం విన్నాం కదా ఇక్కడ ఈ వెంచర్ గురించి చాలా డీటెయిల్స్ అయితే కూడా మనం తెలుసుకున్నాము. అండ్ 27.8 ఎకర్స్తో అయితే కూడా ఇక్కడ వెంచర్ అయితే కూడా విత్ ఫుల్ కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అనమాట. అండ్ ఇక్కడ అమ్యూనిటీస్ అయితే కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. సో ఒకసారి అయితే మీరు విజిట్ చేస్తే తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఈ వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ చాలా గ్రాండ్గా అయితే కూడా జరుగుతున్నాయి అనమాట. సో ఒకసారి అయితే మీరు వచ్చినట్లయితే మీకు కూడా తెలుస్తుంది ఎలా జరుగుతున్నాయి సెలబ్రేషన్స్. అండ్ 7 days కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే కూడా ఇక్కడ జరుగుతాయి అనమాట సెలబ్రేషన్. సో ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి. ఓకే, వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే ఎలా జరుగుతున్నాయో చూస్తున్నాం కదా. ఇక్కడైతే ఆర్చిడ్స్ ఎమరాల్డ్ వెంచర్లో అయితే సో ఇక్కడైతే కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళకి ఎలా అనిపిస్తుందో. హాయ్. ఓకే, ఇక్కడ వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే జరుగుతుంది ఇక్కడ వెంచర్లో, ఇంత పెద్ద వెంచర్లో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా బాగా జరుపుతున్నారు సెలబ్రేషన్స్. తెలియని వాళ్ళందరూ వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి, దేవుని దర్శించుకోండి. ఇంత వెంచర్స్ ఉన్నాయి, హ్యాపీగా ఇంత బాగా ఎంజాయ్ చేయొచ్చు. బాగా పూజలు గీజలు బాగా జరుగుతూ ఉంటాయి సెలబ్రేషన్స్. ఒకసారి విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ. ఓకే, మనం విన్నాం కదా ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో కూడా అయితే కూడా వస్తున్నారనమాట. ఇక్కడ వినాయకుడు 25 అడుగుల వినాయకుడిని దర్శించుకోవడానికి. అండ్ ఈ సెలబ్రేషన్స్ వచ్చి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అయితే కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా అయితే కూడా జరుగుతుందన్నమాట. పూజలు కావచ్చు, మ్యూజిక్ సిస్టమ్ కావచ్చు, అన్నీ అయితే కూడా. సో ఒకసారి అయితే మీరు విజిట్ చేస్తే తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఇక్కడికి వచ్చి వెంచర్ కూడా చూసినట్లయితే 27.8 ఎకర్స్తో అయితే కూడా ఇక్కడ వెంచర్ అయితే కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే కూడా ఉందన్నమాట. మనకు కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, పిల్లలు ఆడుకోవడానికి పార్క్, ఇవన్నీ కూడా అన్ని పెద్దగా చాలా పీస్ఫుల్గా అయితే కూడా ఇక్కడ ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇక్కడైతే కూడా వచ్చి వెంచర్ని చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా కొనుక్కుంటారనమాట. అండ్ ఇది అడ్రస్ వచ్చేసి ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట. 27.8 ఎకర్స్లో శ్రీ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్చిడ్స్ ఎమరాల్డ్ వారి వెంచర్ అనమాట. సో అనేది గేటెడ్ కమ్యూనిటీ. సో ఒకసారి అయితే మీరు విజిట్ చేయాలని కోరుకుంటున్నాం. జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ. తిరుపతి ఏడుకొండల స్వామి ప్రకాశంతో నిండిన 25 అడుగుల వినాయకుడిని మాతో కలిసి స్వాగతించండి. వెంచర్ ప్రత్యేక ఆకర్షణల్లో భాగంగా శాండ్ ఆర్ట్ వినాయకులు, మ్యూజిక్ వినాయకులు, వెంకటేశ్వర స్వామి మండపం, అలాగే అబ్బురుపరిచే లైట్స్ ఇంకా ఫ్లవర్ డెకరేషన్ కూడా ఉంటాయి. వేడుకల్లో పాల్గొనడంతో పాటు ఆర్చిడ్ సెంబ్రల్లోని విలాసవంతమైన ప్రపంచాన్ని కనుగొనండి. ఇది 40 విలాస్, 185 ప్రీమియం ప్లాట్స్, 13 కమర్షియల్ ప్లాట్లు కలిగిన గేటెడ్ కమ్యూనిటీ, అది కూడా వరల్డ్ క్లాస్ సౌకర్యాలతో. ఆర్చిడ్ సెంబ్రల్, వేర్ స్పిరిచువాలిటీ మీట్స్ లగ్జరీ.
గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ ఓకే, మనం ఇప్పుడు వినాయకుడు ఉండే చోటకి లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే కూడా చాలా బాగా జరుగుతున్నాయి అనమాట. అండ్ స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వినాయకుడిని సైకత శిల్పంతో అయితే చాలా నీట్గా క్యూట్గా అయితే రెడీ చేశారనమాట. వినాయకుడిని ఎంత చక్కగా అయితే ఇక్కడ అరేంజ్ చేశారో చూడండి. మొత్తం వినాయకుడు ఎలా ఉంటాడో చుట్టూ ఆకులు ఉన్నట్టుగా చేతిలో లడ్డు ఉన్నట్లుగా సైకత శిల్పం అనమాట. ఈ రాహుల్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళందరూ కలిసి ఆర్చిడ్స్ ఎమరాల్డ్ వారు ఈ వెంచర్లో అయితే ఇంత గ్రాండ్గా అయితే ఇక్కడ వినాయకుడు సెలబ్రేషన్స్ చేస్తున్నారు. అండ్ దాంతో సంబంధంగా లోపల అయితే కూడా థీమ్స్ అయితే కూడా సపరేట్గా కూడా చాలా క్యూట్గా అయితే కూడా చేస్తున్నారు. ఇక్కడ వినాయకుడు అయితే కూడా చాలా చక్కగా అయితే సైకత శిల్పం రూపంలో అయితే ఇక్కడ వినాయకుడిని అయితే కూడా మనం ఇంత చక్కగా చూస్తున్నాం. లోపల అయితే మొత్తము వెంకటేశ్వర స్వామి విత్ వినాయకుడితో మొత్తం ఫారెస్ట్ థీమ్తో అయితే కూడా ఇక్కడ చాలా గ్రాండ్గా అయితే కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో మీరు కూడా ఒకసారి ఫ్యామిలీతో విజిట్ చేసినట్లయితే ఈ వెంచర్ని చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ థీమ్స్ దగ్గర సెల్ఫీలు తీసుకోవచ్చు. చాలా గ్రాండ్గా అయితే కూడా ఇక్కడ జరుగుతుందన్నమాట. సో పిల్లలైతే కూడా ఇక్కడికి వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ పార్క్లో కావచ్చు, ఇక్కడ ఇంత ఎకరాస్తో 227.8 ఎకరాస్తో అయితే కూడా ఇక్కడ వెంచర్ అయితే కూడా చాలా అంటే బాగుంది. అండ్ లోపల చూసుకున్నట్లయితే థీమ్స్ అయితే కూడా చాలా బాగున్నాయి. మనం ఫస్ట్ థీమ్లోనే ఉన్నామన్నమాట. ఈ ఫస్ట్ థీమ్ చూసుకున్నట్లయితే సైకత శిల్పం అనమాట. చాలా బాగుంది. అండ్ మనం నెక్స్ట్ థీమ్లోకి అయితే కూడా వెళ్ళిపోదాం. మనం నెక్స్ట్ థీమ్ దగ్గరకు అయితే వచ్చేసాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యూజిక్ వినాయకుడు అనమాట. ఇక్కడ నలుగురు వినాయకులు అయితే ఉన్నారు. ఒకసారి చూద్దాము. వినాయకుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెట్టి మ్యూజిక్ వచ్చేలాగా అనమాట సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేశారు. వినాయకుళ్ళు అంత చక్కగా అంత క్యూట్గా అయితే కూడా మ్యూజిక్ వాళ్ళే ప్లే చేస్తున్నట్లుగా అరేంజ్ చేశారనమాట. ఇది మనకు సెకండ్ థీమ్ అయితే కూడా ఇక్కడ ఉందన్నమాట. ఎక్కడ అంటే ఇది శ్రీ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆర్చిడ్స్ ఎమరాల్డ్ వెంచర్లో అయితే కూడా ఇంత చక్కగా అయితే వినాయకుడి చవితి సెలబ్రేషన్స్ అయితే కూడా చాలా బాగా జరుగుతుంది అనమాట. ఈ సెకండ్ థీమ్లో అయితే కూడా నలుగురు వినాయకుళ్ళు అయితే కూడా ఇక్కడ చాలా క్యూట్గా అయితే ఉన్నారు. అండ్ మొత్తం చూసుకున్నట్లయితే వినాయకుడి పెద్ద 25 అడుగుల వినాయకుల విగ్రహానికి చుట్టూ అయితే ఫారెస్ట్ థీమ్ అయితే కూడా చాలా నీట్గా అరేంజ్ చేశారు. అండ్ పూజ అయితే కూడా చాలా బాగా జరుగుతుంది. అండ్ మనం ఈ థీమ్లో చూసుకున్నట్లయితే ఒకరు తబలా వాయిస్తూ, ఒకరు పీక వాయిస్తూ, వీణ వాయిస్తూ ఎంత క్యూట్గా అయితే కూడా వినాయకుళ్ళు అయితే ఇక్కడ ఉన్నారనమాట. చుట్టూ మొక్కలు అంతా దాన్ని ఏమంటారు ఫారెస్ట్ థీమ్ అనమాట. అంత క్యూట్గా అయితే కూడా ఇక్కడ వినాయక చవితి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అనమాట. సో ఒకసారి అయితే మీరు విజిట్ చేస్తే తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. అండ్ చుట్టూ ప్లాంట్స్ కూడా ఒరిజినల్ ప్లాంట్సే మనకు కనిపిస్తున్నాయి. ఒరిజినల్ ఫ్లవర్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, అన్ని ఒరిజినల్స్ అనమాట. చెట్లు కావచ్చు, అన్ని ఎట్లా ఫారెస్ట్లో ఎలా ఉంటారో ఆ ఫారెస్ట్ మధ్యలో వినాయకుడు వెంకటేశ్వర స్వామి నమూనా లాగనమాట. వెంకటేశ్వర స్వామి వినాయకుడు కలిపి ఇక్కడైతే 25 అడుగుల వినాయకుడిని అయితే కూడా ఇక్కడ ప్రతిష్ఠించి వాళ్ళైతే పూజలు చేస్తున్నారు. ఈ 7 రోజులు 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అయితే కూడా ఇక్కడ వినాయక చవితి సెలబ్రేషన్స్ జరుగుతుందన్నమాట. సో ఒక్కసారి మీరు విజిట్ చేస్తే తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఈ సెలబ్రేషన్స్లో మీరు కూడా పాలు పంచుకొని విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ. శ్రీ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆర్చిడ్స్ ఎమరాల్డ్ వెంచర్లో అయితే మనము ఎలా జరుగుతుందో వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే ఫస్ట్ నుంచి చూస్తూ అయితే వచ్చేస్తాం. ఇప్పుడు లోపల మెయిన్గా 25 అడుగుల బొజ్జ గణపైన అయితే కూడా మనం చూడబోతున్నాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే బొజ్జ గణపైని 25 అడుగులుగా ఇక్కడ వీళ్ళైతే ప్రతిష్ఠించారు. చూసుకున్నట్లయితే 25 అడుగులు ఎక్కడ కూడా మోస్ట్లీ ఇంత అడుగులు చేయరనమాట. అండ్ ఇక్కడ మెయిన్గా స్పెషల్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి నమూనాతో అయితే ఇక్కడ వినాయకుడిని అయితే తయారు చేసి ప్రతిష్ఠించారు.
చూసుకున్నట్లయితే 25 అడుగుల వినాయక బొజ్జ గణపతి అయితే కూడా మనం చూడొచ్చు. చుట్టూ అయితే కూడా చెట్లతో మొత్తం ఫారెస్ట్ థీమ్తో అయితే కూడా ఇక్కడ వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే కూడా జరుగుతున్నాయన్నమాట. సో ఈ వినాయక చవితి ఇక్కడ ఈ వెంచర్లో అయితే జరగడం చాలా స్పెషల్ అనమాట. సో ఎక్కడెక్కడి నుంచో భక్తులు అయితే కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వినాయకుని దర్శించుకొని ప్రసాదాలు తీసుకొని వెళ్తున్నారనమాట. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే మొత్తం అడవిలో ఎలా జంతువులు అయితే ఉంటాయో పక్కన సింహాలు కావచ్చు, జింకలు కావచ్చు, పులి, ఏనుగులు, వాటి బొమ్మలు అయితే కూడా చాలా ఫారెస్ట్లో ఉన్నట్టుగానే ఇక్కడైతే వాళ్ళు పెట్టున్నారనమాట. సెటప్ అయితే కూడా చాలా బాగుంది. అండ్ చుట్టూ ఫ్లవర్స్ ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, మనకు రకరకాల చెట్లు కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, పూల మొక్కలు కావచ్చు, గార్డెన్ ఏరియా మొత్తం ఫారెస్ట్లో ఎలా ఉంటున్నారో అలాగైతే కూడా వాళ్ళు చక్కగా నీట్గా రెడీ చేసి పెట్టున్నారు. సో మనకు చూడగానే కూడా మనకి ఇది ఒక ఫారెస్టా అన్నట్లుగా అయితే కూడా ఇక్కడ నమూనా వెంకటేశ్వర స్వామిది అయితే ఇక్కడైతే పూజ జరుగుతోంది. ప్రస్తుతానికి ఇక్కడైతే వినాయక చవితి సందర్భంగా అయితే ఇక్కడ శ్రీ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్చిడ్ ఎమరాల్డ్స్ వారి వెంచర్ వాళ్ళు ఓనర్స్ అయితే ఇక్కడైతే కూడా చక్కగా పూజ అయితే కూడా చేస్తున్నారు. ఇప్పుడే పూజ కంప్లీట్ అయ్యి టెంకాయ కొడుతున్నారు అనమాట ఓనర్స్. మనకి ఇక్కడ ఇంత గ్రాండ్గా భక్తులు అయితే కూడా వచ్చి ఇక్కడ దీన్ని సక్సెస్ చేస్తున్నారనమాట. సో ఈ పూజా కార్యక్రమాలు 7 రోజులు అయితే దిగ్విజయంగా అయితే కూడా ఇక్కడ జరుగుతుంది. ఎంతో గ్రాండ్గా అయితే కూడా జరగబోతుంది అనమాట. ఇప్పుడు స్వామికి నైవేద్యం అయితే కూడా సమర్పిస్తున్నారు. అండ్ 7 రోజులు 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అయితే కూడా ఇక్కడైతే 25 అడుగుల వినాయక స్వామికి అయితే కూడా ఇక్కడ పూజలు జరుగుతాయి అనమాట. అదే కాకుండా సెలబ్రేషన్స్ అయితే కూడా చాలా బాగా జరుగుతుంది అనమాట ఈ 7 రోజులు కంటిన్యూగా. సో ఒకసారి అయితే మీరు కూడా ఫ్యామిలీతో విజిట్ చేసినట్లయితే మీరు కూడా ఇక్కడ స్వామిని దర్శించుకోవచ్చు. అండ్ సో మనం కూడా చూసామన్నమాట. ఇక్కడ చుట్టూ నమూనాలు కావచ్చు, ఇంకా వెంకటేశ్వర స్వామి నమూనాలు కావచ్చు, వినాయకుని విగ్రహాలు కావచ్చు, ఇంకా ఇక్కడ ఫారెస్ట్ థీమ్తో కూడా మనం చూడొచ్చు. ఇక్కడ రకరకాల ఏనుగు బొమ్మలు, పులి బొమ్మలు, గుర్రపు బొమ్మలు చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. వాటి కింద అయితే పూల మొక్కలు ఉన్నట్లుగా. సో అడవిలో ఎలా ఉంటాయి ఇవి జంతువులు అలాగే అనమాట. చాలా మంచి థాట్ అనమాట ఇది. ఒక ఫారెస్ట్ థీమ్తో అయితే కూడా వీళ్ళు వచ్చి ఇలాగా 25 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని ఇక్కడైతే కూడా ప్రతిష్ఠించి పూజ చేస్తున్నారు. ఒక 7 రోజులు అయితే కంటిన్యూగా అయితే ఇక్కడ పూజలు అయితే కూడా జరుగుతాయన్నమాట. ఈ వెంచర్ వచ్చేసి ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లోనే ఉన్న శ్రీ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆర్చిడ్స్ ఎమరాల్డ్స్ వెంచర్ అయితే కూడా ఇక్కడ ఉందన్నమాట. సో అన్ని రీజనబుల్ ప్రైజెస్తో ఇక్కడ వెంచర్స్ కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి. సో ఒకసారి ఫ్యామిలీతో విజిట్ చేస్తే మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఇక్కడ 27.8 ఎకరాలతో అయితే కూడా ఈ వెంచర్ ఉందన్నమాట. అండ్ ఈ వినాయక చవితి ఇక్కడ మనం అందరం చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. శ్రీ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్చిడ్స్ ఎమరాల్డ్స్ వెంచర్లో అయితే కూడా మనం వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో అయితే చూస్తున్నాం. అండ్ ఇక్కడ మనకి ఇక్కడైతే గెస్ట్గా అయితే CEO అండ్ ఫౌండర్ ఆఫ్ యోధా రియాలిటీ గ్రూప్స్ యోగేష్ గారు అయితే ఉన్నారనమాట. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. చెప్పండి సార్, ఇక్కడ వినాయక చవితి సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం అండ్ ఈ వెంచర్ గురించి కొంచెం? సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే తిరుపతిలోనే అతిపెద్ద ఈవెంట్ ఆర్చిడ్స్ ఎమరాల్డ్లో తిరుపతి ఎయిర్పోర్ట్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో జరుగుతోంది. ఈ వినాయక చవితి వారోత్సవానికి తప్పకుండా తిరుపతి డిస్టిక్లో ఉన్న ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యి వినాయక స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన శ్రీ ప్రైవేట్ లిమిటెడ్ MD అండ్ CEO గారు దే హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. దే ఆర్గనైజ్డ్ వెల్ and moreover they tied up with us and we are associated partners with this venture completely.
అండ్ అట్ ది సేమ్ టైం తిరుపతిలోనే అతిపెద్ద వినాయకుడు 25 అడుగుల వినాయకుడు, మ్యూజికల్ వినాయకులు అండ్ స్వామి మండపం కంప్లీట్గా ఫారెస్ట్ థీమ్తో ఈ యొక్క కంప్లీట్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎవరైనా సరే తిరుపతిలో ఒక ప్లాట్ పర్చేస్ చేయడం కన్నా ముందు ఆ ఎన్వైరన్మెంట్ చూస్తారు. అలానే తిరుపతి ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న ఆర్చిడ్స్ ఎమరాల్డ్లో వీ హ్యావ్ డన్ ఏ గ్రేట్ వెంచర్ విత్ 22 acres ఆఫ్ ప్లాట్స్ అండ్ అట్ ది సేమ్ టైం ఇట్స్ కంప్లీట్లీ విల్లా ప్లాట్స్. సో మోర్ ఓవర్ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ అస్ డైరెక్ట్లీ టు శ్రీ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ ఆల్మోస్ట్ ఎవరైనా సరే విజిట్ చేయలేదు అంటే విత్ ఇన్ దిస్ 7 days we will be doing multiple events. So you should come and visit. And then maximum మీరు వచ్చిందని కూడా I am very very thank you for this complete opportunity to explain about our event. Thank you sir. Sir ఒక్క నిమిషం. జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ. చూస్తున్నాం కదా ఇక్కడ సెలబ్రేషన్స్ ఎంత గ్రాండ్గా అయితే కూడా ఎంత బాగా అయితే కూడా జరుగుతున్నాయో. సో దీనికి కారణం మెయిన్గా ఇక్కడ CEO అండ్ ఫౌండర్ ఆఫ్ శ్రీ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్చిడ్ ఎమరాల్డ్ వెంచర్ ఫౌండర్ ప్రకాష్ గుప్తా గారు అయితే ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఈ వెంచర్లో పెట్టాలి అని సార్ని అడుగుదాం. నమస్తే సార్. అమ్మా, ఇది టోటల్గా 16.5 ఎకరా వెంచర్ అమ్మా. ఇది మెయిన్ కనెక్టివిటీ బాగుంటుంది, ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంటుంది. దీంట్లో అన్నీ మనం 185 ప్లాట్స్ ఇచ్చాము, అన్నీ ఈస్ట్ వెస్ట్ ఉన్నాయి. సో మనకు బేసిక్గా ఈ ప్రాజెక్ట్ తీసుకురావడానికి తిరుపతిలో ఎందుకంటే బేసిక్గా హై ఎండ్లో ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము. పార్కు, స్పోర్ట్స్ ఏరియాస్, రెసార్ట్స్, స్విమ్మింగ్ పూలు అన్నీ ఇస్తూ ఎలక్ట్రిసిటీ ఇంకా బేసిక్ ఫెసిలిటీ కూడా నమ్స్ ప్రకారం బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ ఇస్తున్నాము. సో ఈ ఎమ్యూనిటీస్ ఎక్కువ ఉండడంతో చాలామంది వస్తున్నారు, ఇంటెన్షన్ చూపిస్తున్నారు. ఇక్కడ విలాస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, G+1 G+2 విలాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. సో అన్నీ మనకు 200 square yardsలో ఉన్నాయి. సో మీరు అందరూ వచ్చి వినాయకుడిని చూసుకొని దర్శనం చేసుకొని సక్సెస్ చేయాలని చెప్పి వెంచర్ని కోరుతున్నాం. ఓకే సార్, ఇది 25 అడుగుల వినాయకుని విగ్రహాన్ని ఇక్కడ ఫారెస్ట్ థీమ్తో పెట్టాలి అనే థాట్ ఎట్లా వచ్చింది సార్? తిరుపతిలో ఉన్నాం కాబట్టి ఆ బేసిక్గా ప్రిన్సిపల్స్ పెట్టుకొని మనం ఇంతవరకు చేయని రీతిలో వినాయక చవితి జరపాలని 25 అడుగుల విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఫారెస్ట్ థీమ్తో పెట్టి వెంకటేశ్వర స్వామి బ్యాక్గ్రౌండ్తో పెట్టాలని కృతనిశ్చయంతో చేశాము. సో హోప్ఫుల్లీ అందరూ సక్సెస్ అయిందని అనుకుంటారు. ఇది 7 days జరుగుతుంది అని చెప్పారు కదా సార్, ఎలా ఉంటుంది సార్ సెలబ్రేషన్? ఈ 7 days మామూలుగా 7:30 నుంచి నైట్ 7:30 వరకు ఉంటామండి అవైలబుల్. మధ్యలో స్వామివారికి మార్నింగ్ సాయంత్రం పూట పూజలు చేపిస్తాము. యాజ్ యూజువల్ ప్రసాదాలు అవి ఇచ్చి నార్మల్ ఎటువంటి కార్యక్రమాలు చేయాలో అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఇచ్చేస్తాము. 7 days. ఓకే సార్, మా ప్రేక్షకులకి ఒకసారి వినాయక చవితి విషెస్ సార్. అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, మనం విన్నాం కదా సార్ మాటల్లో అయితే వినాయక చవితి ఎలాగ ఇక్కడ సెలబ్రేట్ చేయాలనే ఆలోచన కావచ్చు, ఇక్కడ ఈ అన్ని ఎమ్యూనిటీస్ కావచ్చు, వెంచర్ గురించి డీటెయిల్స్ కావచ్చు అన్నీ అయితే కూడా చెప్పారు. అండ్ ఈ 7 days 7th నుంచి 13th వరకు అయితే కూడా ఇక్కడ సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా అయితే జరుగుతుందన్నమాట. సో ఒకసారి అయితే మీరు ఫ్యామిలీతో విజిట్ చేస్తే మీకు కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ కావచ్చు, ఇక్కడ చుట్టూ ఎమ్యూనిటీస్ కావచ్చు, ఈ వెంచర్ డీటెయిల్స్ కావచ్చు అన్నీ కూడా తెలుస్తుంది. సో ఒకసారి అయితే మీరు విజిట్ చేసి ఇక్కడ వినాయకుడి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ
హాయ్ హాయ్ గణేశ. తిరుపతిలో మొట్టమొదటిసారిగా ఆ 7 కొండల స్వామి నమూనాలతో 25 అడుగుల ఎత్తున్న మా బుజ్జి గణపతిని ఆయన్ని చుట్టి ఉన్న ఎంతో ఆశ్చర్యపరిచే మ్యూజికల్ వినాయకులు, శాండ్ ఆర్ట్ వినాయకులు మరియు వెంకటేశ్వర స్వామి మండపాన్ని చూసి ఆనందించండి. ఈ వేడుకల్లో భాగంగా ఆర్చిడ్ సెమ్రల్లోని సూక్ష్మంగా రూపొందించిన విలాస్ మరియు ప్లాట్ సందర్శించండి. 27.8 తుడా అప్రూవల్ లేఅవుట్ తో తిరుపతిలోనే అత్యుత్తమ సౌకర్యాలను అందిస్తున్నాము. ఆర్చిడ్ సెమ్రల్, విలాసవంతమైన జీవితానికి మీ డివైన్ గేట్వే.